హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఎస్ ఫ్యాషన్స్. టుడే మన ఈ వీడియోలో షర్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మెజర్మెంట్స్ చూడండి. ఈ 26.5 అనేది లెంత్, 18 అనేది షోల్డరు, 23 అనేది హ్యాండ్స్ లూజు, 14.5 అండ్ 11.5 ఈ మూడు కలిసి హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఆ తర్వాత ఫ్రంట్ లూజు 10.5, ఆ తర్వాత 10 ముక్కాలు. ఓకేనా. చెస్ట్ అండ్ హిప్ సేమ్ ఒకటే ఉంటాయి కాబట్టి మనకి వేరే మెజర్మెంట్స్ అనేది అవసరం లేదు. అంటే చెస్ట్ బేస్డ్ ఆన్ షర్ట్ కాదు కాబట్టి ఈ రెండు మెజర్మెంట్స్ వస్తాయి. ఫస్ట్ లెంత్ పెట్టేసుకోండి. ఆ తర్వాత కాలర్ కోసం 2.5, ఆ తర్వాత షోల్డర్ 18 ఉంది కాబట్టి 18 డివైడెడ్ బై 2 = 9 వస్తుంది. -1 = 8. ఓకేనా. అంటే ప్రతి షర్ట్ కటింగ్ ప్రాసెస్ అనేది సేమ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగానే వెళ్తూ ఉంటుందండి. ఏం మారదు. మారేది ఎక్కడ అంటే మెజర్మెంట్స్ అండ్ వాల్యూస్. ఓకేనా. క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అనేది మారదు ఎప్పటికీ. వాల్యూస్ మారుతూ ఉంటాయి, వాళ్ళ మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయి అంతే. కస్టమర్ సైజుని బట్టించి వాళ్ళు లావు ఉన్నారా, బక్కగా ఉన్నారా అనేది బట్టించి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి షర్ట్ కటింగ్ ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. ప్రతి షర్ట్కి మీకు వాయిస్ ఓవర్ నేను ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక ఈ మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అక్కడ 1.5 యాడ్ చేశాడు, ఇక్కడేమో 2 ఇంచెస్ యాడ్ చేశాడు, అక్కడేమో 1/2 ఇంచ్ యాడ్ చేశాడు, ఈ వీడియోలో ఏమో 1.5 ఇట్లా డౌట్లు అనేది మీకు రాకుండా ఉండడానికి నేను ప్రతి వీడియోకి మీకు వాయిస్ ఓవర్ అనేది నేను ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ విషయం చెప్పడే లోపే మీకు ఫ్రంట్ కటింగ్ అనేది అయిపోయింది. సరే పర్లేదు, మీకు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ప్రతి వీడియోలో వాళ్ళు చూసింటే కనుక ఎలాంటి డౌట్స్ అనేవి రావు అన్నమాట. 90% రావు. ఒకవేళ వచ్చినా మీరు కామెంట్స్లో అడగండి, నేను పక్కా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. నో ప్రాబ్లం. ఓకే రైట్. ఇప్పుడు మనకి హ్యాండ్ క్రాస్ దగ్గర 2 ఇంచెస్ పెట్టి బాటమ్ దగ్గర నుంచి 2.5 పెట్టుకోండి. ఇక్కడ నుంచి 5.5 అంటే ఫ్రంట్ లూజ్ని బట్టి, హిప్ లూజ్ని బట్టించి అది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. కొంతమంది ఇక్కడ క్రాస్ తొడగరు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు క్రాస్ తొడగరు, స్ట్రైట్గానే వెళ్ళిపోతారు. ఓకేనా. క్రాస్ తొడిగేటప్పుడు అయితే మనం 1.5 ఎక్కువ క్లాత్ తెచ్చి పెట్టుకుంటాం. లేదు స్ట్రైట్ అయితే కనుక 2 ఇంచెస్ 1.75 అట్లా. ఓకేనా. మార్కింగ్ మీదగానే కట్ చేయండి. నేను ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు ఖచ్చితంగా చెప్తాను. అంటే లాస్ట్ వీడియో ఏదైతే మనకు తెలియదు, కానీ లాస్ట్ వీడియో కూడా నేను అదే చెప్తాను. మార్కింగ్ మీదనే కట్ చేయండి. ఇన్సైడ్ వద్దు, అవుట్ సైడ్ వద్దు. ఇన్సైడ్ చేస్తే టైట్ అయిపోతుంది, అవుట్ సైడ్ చేస్తే కొంచెం లూజ్ అయిపోతుంది అంతే. లూజ్ అయినా పర్లేదండి, మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ షర్టు టైట్ అయిపోయిందంటే ఇంకేం చేయలేం మనం. ఓకేనా. వేరే షర్టు కొనుకొచ్చి మళ్ళీ కుట్టాలి వాళ్ళకి, కస్టమర్కి. సో అందుకు కాబట్టి కటింగ్ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని కటింగ్ చేసుకోండి. టైం వేస్ట్ అయినా పర్లేదు, క్లాత్ వేస్ట్ అయితే మళ్ళీ తిరిగి రాదు. అది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీద్దాం. అంటే చిన్న పన్నకైతే హ్యాండ్స్ వస్తాయి, పెద్ద పన్నకైతే బ్యాక్ వస్తుంది, మీకు తెలిసినదే. ఓకేనా. అంటే ఇందులో కూడా బ్యాక్ తీసేయచ్చు, నో ప్రాబ్లం. అంటే కస్టమర్ అనేది బక్కగా ఉంటే కనుక బ్యాక్ తీసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ ప్రాసెస్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అది వదిలేయండి, ఇది ఫాలో అవ్వండి. ఓకేనా. చిన్న పన్ను అయితే ఫస్ట్ ఫ్రంట్స్ తీస్తాం, తర్వాత హ్యాండ్స్ తీస్తాం. పెద్ద పన్నకైతే ఫస్ట్ ఫ్రంట్స్, తర్వాత బ్యాక్ అంతే. హ్యాండ్ లెంత్ పెట్టుకోండి. కప్పు లూజ్ అనేది మనకి 8 ఉంది కాబట్టి దానికి సంబంధించిన కుట్టులోకి అంటే స్టిచెస్లోకి పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ 18 ఉంది కాబట్టి 19 డివైడెడ్ బై, ఇప్పుడు 18 డివైడెడ్ బై 2 చేస్తే 9 వస్తుంది. -1 = 8. ఇక్కడ 8 పెట్టేసేయండి అంతే. మన హ్యాండ్ లూజ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఒకటి 13.5 అండ్ 11.5 ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా. దాని నుంచి ఇలా స్ట్రైట్గా క్రాస్ లైన్ గీసుకొని, ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలా లైన్ గీసేశారు కదా, గీసేసిన తర్వాత ఇలా క్రాస్ తీసేసుకోండి అంతే, సింపుల్. ఇప్పుడు హ్యాండ్ క్రాస్ ఎలా తీయాలో నేను సింపుల్గా చెప్తాను. మీకు ఇట్లా చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేశాను. మనం మార్కింగ్ గీసిన సైడ్ ఫ్రంట్ సైడ్, ఇది గీన సైడ్ బ్యాక్ సైడ్. చూడండి ఒకసారి మార్కింగ్ ఎలా గీసానో ఆ మార్కింగ్ ప్రకారంగా మీరు కట్ చేసుకోండి. అది లైట్ ఎస్ ఆకారం, ఎస్ లెటర్ ఉంటుంది కదా ఆల్ఫాబెట్స్లో, ఆ టైప్లో మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి. రైట్. అది 4 పొరలు చాలా పర్ఫెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసుకోండి అంతే, సింపుల్. అంటే బ్యాక్ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా. 1/2 ఇంచ్ ఇది ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్. ప్రతి వీడియోలో చెప్పేదే, కానీ నేను ప్రతి వీడియోలో చెప్పాలి కూడా, చెప్తాను. ఇప్పుడు 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ దాకా మనకు హ్యాండ్ ప్లాకెట్స్
ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్పాను, ఎలా కటింగ్ చేయాలో కూడా చాలా వీడియోలలో చెప్పాను. ఓకేనా, చూడండి క్రాస్ ఎలా ఉందో అలా ఉండాలి. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఫ్రంట్ అయిపోయింది, తర్వాత హ్యాండ్స్ అయిపోయింది, తర్వాత బ్యాక్. మేజర్గా 4 కటింగ్స్ ఉంటాయండి షర్ట్లో. ఫ్రంట్లు, బ్యాక్, హ్యాండ్స్, షోల్డర్, అంతే మేజర్గా అవే ఉండేది. ఇంకా తర్వాత మళ్ళీ కాలర్ కోసం వేరే క్లాత్, అవన్నీ చెప్పాల్సిన పని లేదు. క్లాత్ మనం ఉండేదాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం. ఎక్కువ ఉంటే పర్లేదు, తక్కువ ఉంటే కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి అంతే. మేజర్గా ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, షోల్డర్, అంతే. ఈ 4 మేజర్ మనం కటింగ్ చేసేది. స్టిచ్చింగ్ ప్రాసెస్లో అంటావా ప్రతి దగ్గర మనం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది లూజ్ ఫిట్టింగ్, కొంచెం లైట్ లూజ్ ఫిట్టింగ్ కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. టైట్ ఫిట్ అయితే 1.5, ఇంకా హెవీ టైట్ అయితే కనుక 1.5 అట్లా 1.75 అట్లా పెట్టుకోవాలి. ఫ్రంట్ యాక్చువల్ సైజ్ దగ్గర మార్క్ గీసుకొని దాని నుంచి 1.5 డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత మనకి 18 కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 9 వస్తుంది. ప్లస్ 2.5 అంటే 9.25. ఓకేనా, అంటే స్టిచ్చెస్ కోసం అనమాట. ఆ 0.25 అనేది స్టిచ్చెస్ కోసం, కుట్ల కోసం. ఇంకా మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేస్తే అడికి ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందనమాట. చూడండి. రైట్, ఇప్పుడు మన ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్ కటింగ్ చేసేసాం. మిగిలిన పార్ట్ అంతా షోల్డర్ ఒకటే అనమాట. ఇలాంటి చిన్న చిన్న పీసులు పాకెట్ కోసం, చేతి ప్లాకెట్స్ కోసం, అలా మనకి ఏది ఏ దానికి అవసరం అవుతుందో జాగ్రత్తగా ఆలోచించుకొని కటింగ్ చేసేసుకోండి. క్లాత్ మటుకు వేస్ట్ చేసుకోకూడదు. కట్ చేసిన క్లాత్ మళ్ళీ తిరిగి రాదు. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. అంచులు మనకి ఎప్పటికీ ఎదురుగానే ఉండాలి. అలా లైన్ గీసేసుకున్న తర్వాత కాలర్ మన ఫ్రంట్ దగ్గర ఎలా పెట్టామో అది సేమ్ అంతే, ఇక్కడ కూడా అంతే. ఓకేనా, 5.5 లెంత్ పెట్టుకొని అక్కడ 2.5 డౌన్ వచ్చేసేయండి. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా ఇక్కడ మనకి 5.5 పెడితే ఇక్కడ దీనికి 1.5 డిఫరెన్స్ ఉండాలి పక్క. దాన్ని బట్టించి మీరు మెజర్మెంట్స్ అనేది గీసుకోండి. ఒకవేళ ఇక్కడ 6 అయితే ఇక్కడ 4.5, అర్థమైంది. ఇక్కడ 5.5 అయితే ఇక్కడ 3 పాయింట్, అట్లా 4 పాయింట్స్, అట్లా 1.5 డిఫరెన్స్, 1.75 అట్లా డిఫరెన్స్తో మీరు షోల్డర్ అనేది కటింగ్ చేసుకోవాలి. రైట్, మార్కింగ్ మీద కానీ కట్ చేసుకోండి ఎప్పటికైనా, అంతే సింపుల్. రైట్, చూడండి షోల్డర్ చాలా ఈజీ కదా. ఫస్ట్ మనం లెంత్ పెట్టుకుంటాము, ఆ తర్వాత షోల్డర్ హైట్ 6 ఇంచెసా 5 ఇంచెసా అది చెస్ట్ని బట్టించి బేస్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, నేను చాలా వీడియోలలో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ మెజర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కదా షోల్డరు, అలా రాకూడదు. మనం ఇక్కడ 2.25 పెట్టినట్టున్నాం ఫ్రంట్లో, షోల్డర్లో మటుకు 2 పాయింట్స్ వేసి పెట్టేట్టున్నాం. అందుకబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అట్లాంటివి ఏం కాదు, స్టిచ్చెస్లో మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు, దాని గురించి నో ప్రాబ్లం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, చెప్తాను.